రంగి నీతో పచ్చి పచ్చిగా మాట్లాడినందుకు పిచ్చగా కొట్టిందంట గౌరీ అని ఎంట పడుతుంది కదరా. మూడు వేసేయచ్చు కదరా. అసలే వాళ్ళన్న నా పేరు ఇంటేనే మండిపడతాడు, అందులో ఇదొకట. ఏం పిల్లలు కూడా భయపడినా తిరుగొట్టికాయ పడుంటే దిమ్మ తిరుగుండేది. భద్రం, కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఏదో అనుకునే వచ్చినట్టున్నాడు రా. ఎవరితో అంటున్నావు? ఎవరితో నాలా? ఇదిగో ఈడితో అను. నాకన్నా భయం? నా దగ్గరే ప్రతాపం. ఒక అబ్బకు పుట్టినోడు అయితే వచ్చాడు. అయ్యో తల్లి, సాయంత్రం పూట చేతితో పెట్టపోతుందే, అపశకనం చూపిస్తుంది. ఎన్ని కట్టాలు రాబోతున్నాయో. అమ్మా మా తంగి తల్లి, నువ్వే కాపాడాలి తల్లి. తల్లి Hello, Mr. Chandramouli, a famous zoologist. Glad to meet you. And he's Mr. Vijayan, our company's new consultant. Hello. Well, let's get going. Thank you, sir. పడమటి కనుమల సౌత్ జోన్ లో ఉన్న ఈ ఏరియా పేరు కదంబ వనం. ఈ ఏరియా మొత్తాన్ని మా టీం తరోగా రీసెర్చ్ చేయడం వల్ల తూర్పున దొండలమిట్ట దగ్గర నుంచి పడమర గువ్వల చెరువు వరకు, ఉత్తరం పుట్టంపల్లి అడవి నుంచి దక్షిణం జీవకోన వరకు ఈ సరౌండింగ్స్ మొత్తం మనం సిమెంట్ తయారు చేయడానికి కావలసిన లైమ్ స్టోన్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి. ఇక్కడున్న లైమ్ స్టోన్స్ అన్ని నెంబర్ 1 క్వాలిటీ. ఇక్కడ లైమ్ స్టోన్స్ మనం తవ్వడం మొదలెట్టామంటే దాదాపుగా 50-60 ఏళ్ల వరకు కంటిన్యూస్ గా తవ్వుకోవచ్చు. ఇయర్లీ 50,000 crores నుంచి 1 lakh crores వరకు ఈజీగా టర్న్ ఓవర్ చేయొచ్చు. దట్స్ అవర్ పాయింట్. సార్, ఆ ప్రాబ్లం గురించి అన్నగారు చెప్పారా? అనే ఆ ఏరియాలో ఒక చిన్న ఇష్యూ ఉంది. ఏంటా ఇష్యూ? ఆ చోట అదే దట్ ఏం పేరు అది? కదంబ వనం సార్. అక్కడ చాలా తరాలుగా కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పటికీ 100-150 కుటుంబాలు అక్కడే ఉంటున్నారట. వాళ్ళు ఉన్నంత వరకు
అక్కడి నుంచి మనం ఒక చిన్న రాయిని కూడా కదపలేమని. అది మాత్రమే కాదు సార్, మన గవర్నమెంట్ కూడా మీరు కిందకి దిగి వస్తే మీకు చాలా వస్తువులు కల్పిస్తామని చెప్పినా మాకు ఏమీ వద్దు, కిందకి దిగిరాము అని చెప్పారు. వాళ్ళని కొండ నుంచి ఖాళీ చేయించడం అంత సులభం కాదు. ఇప్పుడు ఏం చేద్దామని? ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏంది అడవల్లాడేట అరుస్తున్నావు? ఏంది కందిరిగా ఆశగా పిలిస్తే కోప్పడతావు? నేను కందిరీగనైతే నువ్వేటి తేనెటీగా? లేదు, మెరుపు తీగ. ఏందే ఎన్నిసార్లు చెప్పాలి నా వెనకాల పడద్దని? చెప్తే అర్థం కదా? నువ్వు అని చెప్పవయ్యా, నిన్నే కట్టుకుని నీ వెనకాలే వస్తాను. ఓయ్ ఓయ్, ఆ పాములు ఏం చేస్తున్నాయి? పాములని తెలుస్తున్నాయి, ఏం చేస్తున్నాయో తెలీదా? ఓయ్ చెప్పవయ్యా అంటే అడిగితే చెప్పొచ్చుగా. ఇదే చేస్తున్నాయి. ఆగరా. వీళ్ళు నా చేతికి దొరకలా ఎరా? మీ పాటికి మీరు దంతాలు ఎత్తుకుపోతా ఉంటారో, ఆ రేంజరు మమ్మల్ని ఎడగెలుగుతా ఉంటాడు. మిమ్మల్ని అయ్యయ్యో ఏంది ఉరుము చూస్తున్నారు? రే నాయన ఉరుము చూస్తున్నారు గానీ వీళ్ళకు జల్లకాయ ఇవ్వండి. వీళ్ళని దంతాల్ని జీపులో ఎక్కించండి. ఏ సారు వచ్చినారు, కొట్టినారు, మీ పాటికి మీరు తీసుకోపోతున్నారు.
అడవిలో చెట్లు కొట్టేస్తున్నాయి, ఏనుగులు చచ్చున్నాయని ఏం జరిగినా మమ్మల్ని అడుగుతారు కదా. ఇవాళ వీళ్ళని కట్టేసి మీకు అప్పగించాం. వాళ్ళు ఏం చేయబోతున్నారు? అయితే నీకేదైనా మెడల్ ఇమ్మంటావా? ఎల్రా పోనండి. గజేంద్ర నువ్వు ఇట్రా. అయ్యా నా కొడుకు మాట్లాడింది మనసులో పెట్టుకోకండి అయ్యా. ఆడికి తెలియక మాట్లాడాడు. మీరు అన్ని విషయాలు తెలిసినోళ్ళు, మీకు ఏది మంచి అనిపిస్తే చేయండి అయ్యా. ఏంటి గజేంద్ర, వాళ్ళ అధికారులు వాళ్ళతో అట్ట మాట్లాడొచ్చా? వాళ్ళతో విరోధం పెట్టుకుంటే అట్ట